సరే ఇప్పుడు చూస్తే కనుక ఇంటర్ డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకి ఆఫ్టర్ దట్ మ్యాథ్స్ ద్వారా ఏమైనా జాబ్స్ ఉంటాయి వీళ్ళకి? అంటే అండి మ్యాథ్స్ అని కాదు, ద లాజిక్ అప్లయింగ్ అన్నది మ్యాథ్స్లోనే ఉంటుంది అనమాట అండి. చాలా జాబ్స్ ఉన్నాయండి, కానీ ఏంటంటే మనకు కొన్ని కోర్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలండి, మనకి ఇంగ్లీష్ రావాలి బేసిక్గాని. ఏంటి అసలు ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు ఉన్నాయి, అసలు డిగ్రీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఇవేమీ కూడా మన అనాలిసిస్ చేయట్లేదు. వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ఎ బ్లండర్ వే. అంటే ఇప్పుడు ఒకళ్ళు వెళ్తే అదే దాంట్లోకి అందరూ వెళ్ళి జాయిన్ అయిపోతున్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఎడ్యూ మెంటర్ బాదం సుభాష్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఓకే సార్, ఇప్పుడు చూస్తే కనుక ఇంటర్ డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకి ఆఫ్టర్ దట్ మ్యాథ్స్ ద్వారా ఏమైనా జాబ్స్ ఉంటాయి వీళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద బేస్ చేసుకొని? ఓకే, ఉంటాయండి. మ్యాథ్స్ అని కాదు, ద లాజిక్ అప్లయింగ్ అన్నది మ్యాథ్స్లోనే ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు why they kept in the a plus b whole square in the algebra, a square b square 2ab, అయితే √3 + b హోల్ స్క్వేర్ అంటే మాకు చెప్పలేదు సార్ అని చెప్తారు. కొన్ని కాలేజీలో అయితే అవుట్ ఆఫ్ సిలబస్ చెప్తున్నారు సార్ అని చెప్తారనమాట. నేను √2 + b హోల్ స్క్వేర్ అని చెప్పాను అనుకోండి, సార్ అవుట్ ఆఫ్ సిలబస్ చెప్తున్నారని చెప్తారు. ఎందుకు అంటే పిల్లల్లో ఎలా అంటే మ్యాథ్స్ కనుక నేర్చుకుంటే వాళ్ళకి అప్లయింగ్ థాట్స్ అన్నది అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట అండి. అయితే ఇప్పుడు జాబ్స్ అన్నది ఇంటరు తర్వాత డిగ్రీ బీటెక్, అప్పుడు దాకా బీటెక్ అయిన తర్వాతే జాబ్స్ అని ఏం లేదు, చాలా జాబ్స్ ఉన్నాయండి. కానీ ఏంటంటే మనకు కొన్ని కోర్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలండి, మనకి ఇంగ్లీష్ రావాలి బేసిక్గాని. ఎక్కడ మనం ఐఎమ్ ఆల్సో కేమ్ ఫ్రమ్ ద పిఠాపురం. At that time, I'm also feel very shy to speak English. మనం సిటీ వచ్చిన తర్వాత కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి రాకపోతే మీకు జాబ్స్ రావు, ఏ జాబు రాదండి. ఇప్పుడు బీటెక్ అయిన తర్వాత అయినా సరే, ఇంటర్ అయిన తర్వాత అయినా సరే, ఏదైనా మీ రెస్పెక్ట్ ఆఫ్ ద డిగ్రీ మీకు ఇంగ్లీష్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు మీ పక్కన ఉన్నారు, లేకపోతే మీ పక్కన కొలీగ్ ఉన్నారు, ఏదైనా జాబ్ చేస్తున్నారు మీరు, ఆయన ఏదో యూపీ నుంచి వచ్చాడు, ఇంకో పక్కన కొలీగ్ ఉన్నారు, వారు ఒరిస్సా నుంచి వచ్చారు. అందరికీ కామన్ లాంగ్వేజ్, కనెక్టివ్ లాంగ్వేజ్ ఇంగ్లీషే. కాబట్టి యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, అండ్ అదర్వైజ్ యూ వోంట్ సర్వైవ్. ఏ జాబ్కి వెళ్ళినా కూడా ముందు ఇంగ్లీష్ రావాలి. ప్రతి ప్రాబ్లమ్ని, ప్రతి కాంటెంట్ని అనాలిసిస్ చేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ మీద పట్టు రావాలి. అది ఏ స్టూడెంట్ అయినా, ఇంటర్ స్టూడెంట్ అయినా అయి ఉండొచ్చు, డిగ్రీ స్టూడెంట్ అయినా ఉండొచ్చు, బీటెక్ స్టూడెంట్ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇంటర్ అయిపోయింది, ఏదైనా జాబ్కి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ హ్యావ్ ద ఐడియా. ఇప్పుడు ఏదో కంటెంట్ రైటింగ్ అనే జాబ్ ఉంది, ఆ కంటెంట్ అంటే ఏంటి, ఎలా రాయాలి అనే దాని మీద వాళ్ళకి ఐడియా ఉండాలి. లేదా ఏదో చిన్న ఎడిటింగ్ కోర్స్ ఉంది, ఏదో ఒక మనం ఎవరో వీడియో చేస్తుంది ఎడిటింగ్ చేయాలి అంటే దాని మీద తనకి అవగాహన ఉండాలి. లేకపోతే ఏదైనా ఒక జాబ్కి వెళ్తున్నారు, లేకపోతే మీరు ఫేస్బుక్లో పోస్టింగ్ వేయాలి, లేకపోతే దేంట్లోనో పోస్టింగ్స్ వేయాలి. ఇంటర్ చదివిన పిల్లలకి ఎలాంటి కోర్సులు ఉంటాయి, ఎన్నో కోర్సులు ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు మన అందరూ కూడా ఏం చేస్తున్నాం అంటే, మన ఇంటి పక్కనో లేకపోతే మన రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, బీటెక్ అంటే బీటెక్లో ఏంటి, కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయిపోవాలి అంతే. ఏంటి అసలు ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు ఉన్నాయి, అసలు డిగ్రీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఇవేమీ కూడా మన అనాలిసిస్ చేయట్లేదు. వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ఎ బ్లండర్ వే. అంటే ఇప్పుడు ఒకళ్ళు వెళ్తే అదే దాంట్లోకి అందరూ వెళ్ళి జాయిన్ అయిపోతున్నాం. ఇప్పుడు ఎప్పుడో అంతకుముందు సీఏ చదివితే సీఏ చాలా ఈజీ, సీఏ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇంకా అందరూ సీఏ జాయిన్ అయిపోయేవారు. లేదు ఇంజనీరింగ్ ఐఐటి చేయడం వల్ల బెనిఫిట్ అంటే ఇంకా అందరూ ఐఐటి. లేదు ఇప్పుడు మెడిసిన్ చాలా బాగుంది, సీటు ₹1,50,00,000 కోట్లు ఉంది, మెడిసిన్. అది కాదు ఇక్కడ స్టూడెంట్ యొక్క స్టూడెంట్ క్యాపబిలిటీస్ ఏంటి,
అసలు స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఏంటి, ఆయన ఏ సబ్జెక్ట్కి అయితే ఫిక్స్ అవుతాడు, అసలు ఆయనకున్న నాలెడ్జ్ ఏంటి, దానికి సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్లు అని ఉంటాయండి. ఆ టెస్ట్ మనం చేయాలన్నమాట. అలాగే ఐక్యూ టెస్టులు ఉంటాయి, అట్లా చాలా టెస్టులు ఉన్నాయి. బేసిక్ మ్యాథమెటిక్స్ టెస్ట్ ఉంది. ఏంటి ఇప్పుడు మనం ఆ టెస్ట్ పెట్టి మనం అనాలిసిస్ చేస్తే ఈ స్టూడెంట్ పలానా కోర్స్కి అడ్జస్ట్ అవుతాడు, ఈ స్టూడెంట్ పలానా కోర్స్కి ఫిట్ అవుతాడు అని తెలియాలి. అది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసెస్ చేసుకోవాలి. మన పిల్లలు చదువుతున్నారు, లేకపోతే మన ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్ ఉన్నాడు. అందరూ కూడా ఇంటర్మీడియట్లో మార్క్స్ 98%, 96%, ఇంకా కొన్ని రోజులు పోతే మేబీ 100% కూడా ఇచ్చేస్తారు ఇంటర్మీడియట్ బోర్డు వారు. నేను చదివినప్పుడు 10th క్లాస్ పాస్ పర్సంటేజు అయినా కానీ పర్సంటేజ్ ఉంటే అప్పుడు 65 ఇచ్చేవారు. కొన్ని ఒక 10-15 సంవత్సరాలు నుంచి చూస్తే అది 65 అలా ఇప్పుడు 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ 85 ఇచ్చారు. మేబీ కొన్ని రోజుల తర్వాత మరి అది 90, 95, 98 కూడా ఇచ్చేస్తారేమో, నాకు తెలీదు. మన సిస్టము ఎలా ఉందంటే ఇంకా దాని గురించి ఇంక చెప్తే మనం చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. కానీ పిల్లల్లో ఏంటంటే ఆ స్కిల్స్ అన్నవి డెవలప్ కావట్లేదు. ఇప్పుడు మీరు జాబ్కి వెళ్ళారు, జాబ్కి వెళ్తే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఒక రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో రావాలి, అక్కడ వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారో చెప్పాలి. ఇప్పుడు బీటెక్ అయిపోయిందండి, మీరు జాబ్కి వస్తున్నారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని మిమ్మల్ని అడిగాను. అడిగితే మై నేమ్ ఈజ్, మై స్కూల్ నేమ్ ఈజ్, మై ఫాదర్ నేమ్, క్లోజ్, అంతే. మీకు బీటెక్ ఏం చదివారు, మీరు 4 సంవత్సరాలు ఏం చదివారు, ఏవి పేర్లు ఉంటాయి, పుస్తకాల పేర్లే ఉంటాయి, సబ్జెక్ట్ పేర్లే ఉంటాయి కూడా తెలియదు. అయిపోయింది, బీటెక్ అయిపోయింది, నాకు 9 పాయింట్స్ వచ్చేసాయి, 8 పాయింట్స్ వచ్చేసాయి, 7 పాయింట్స్ వచ్చేసాయి. అది మన పిల్లల పరిస్థితి. వాళ్ళు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న విషయాన్ని కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది ఇంటర్మీడియట్లో జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత పాలిటెక్నిక్ ఉంది, ఐటీఐస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎవరు కూడా అట్ల వైపు టెక్నికల్ వైపు చూడట్లేదు. ఏంటంటే ఇప్పుడు మా పక్కన ఇంటి వాళ్ళు లేకపోతే ఎవరో నాకు తెలుసున్న వాళ్ళు జాయిన్ అయ్యారు ఎంపీసీలో. నేను కూడా ఎంపీసీనే. అసలు ఇప్పుడు నాకు మ్యాథ్స్ వచ్చా, టేబుల్స్ వచ్చా, ఎల్సిఎం వచ్చా, ఆల్జిబ్రాలో అసలు ఏమైనా తెలుసా నాకు ఆల్జిబ్రా గురించి, అయితే ట్రిగ్నామెంటరీ నేను ఏమైనా చదివేనా? ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్సే రాసేయడం, తర్వాత బిట్ పేపర్ ఉంటుంది, దాంట్లో ఏదో మనకు తెలుసుని రాసేస్తే పాస్ అయిపోతాం. ఇంక 10th క్లాస్ పాస్ అయిపోతే ఇంక అలాగే ఇంటర్మీడియట్ వారే పాస్ చేసేస్తారు. ఇంటర్మీడియట్ వారు మన పాస్ చేస్తే మళ్ళీ డిగ్రీ కాలేజ్లో వాళ్ళే డిగ్రీ కాలేజ్ వారు పాస్ చేసేస్తారు. ఇట్లా అందరూ పాస్ చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే అదే మళ్ళీ జాబ్స్ లేవు. ఎందుకు జాబ్స్ లేవు? జాబ్స్ ఉన్నాయి కానీ మన దగ్గర కంటెంట్ లేదు. మన దగ్గర కంటెంట్ ఉంటే జాబ్ ఇవ్వడానికి కంపెనీలు కాదు కదా, అందరూ రెడీగా ఉన్నారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అందరూ కూడా సాఫ్ట్వేర్లోనే జాయిన్ అవ్వాలి, సాఫ్ట్వేర్లోనే జాబ్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. కానీ ఏంటంటే మనకి ఆ నాలెడ్జ్ రావాలి. ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మళ్ళీ మా ఛానల్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ ఉంటే టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.